టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లైనప్లో హరిహర వీరమ్మలు అనే ఒక ప్రాజెక్ట్ ఉందని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయే స్టేజ్కి వచ్చారు. అప్పుడెప్పుడో పవన్ బర్త్డేకు ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసి ఆ వెంటనే ఓ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 3 ఏళ్ల క్రితమే పట్టాలెక్కింది. కానీ ప్యాసింజర్ ట్రైన్లో నెమ్మదిగా ప్రయాణం సాగిస్తోంది. ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్ను ఏ విధంగా బ్రేకులు పడతాయో హరిహర వీరమ్మల పరిస్థితి కూడా దాదాపు అంతే. 7-8 నెలల కింద ప్రకటించిన సినిమాలు సైతం షూటింగ్ చివరి దశలో వచ్చేస్తున్నాయి. కానీ హరిహర వీరమ్మలు మాత్రం ఓ కొలిక్కి రాలేకపోయింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుపై ఎక్కువ కాలం ఇంకా ట్రావెల్ చేయాలని క్రిష్ సైతం తప్పుకున్నారు. దాంతో ఏఎం రత్నం పెద్ద కొడుకు రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్టుకు టేకప్ చేశారు. పవన్ రాజకీయాల్లో బిజీ కారణంగా బ్రేకులు పడిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లో పునఃప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇదిలా ఉండగా రీసెంట్గా ఈ సినిమా నుంచి కొల్లగొట్టినదరు అంటూ పాట సాగే సెకండ్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేయగా పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాట సంచలన రికార్డ్ క్రియేట్ చేసి పాట మేకర్స్ తెలిపినట్టు తెలుస్తోంది. గత 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియోగా ఈ పాట నిలిచినట్లు మేకర్స్ ప్రకటించారు. దాదాపు 20 మిలియన్ పైగా వ్యూస్, దాదాపు 10 లక్షల పైగా లైక్స్ నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగుతోందట ఈ పాట. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే 17వ శతాబ్దం నాటి మొఘలాయులు కుతుబ్ షాహీల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. మొఘల్ కాలం నాటి ఓ వజ్రాల దొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్నారు.